అమాయకులైన పైలట్స్ మీద. వాళ్ళు వెరీ సీనియర్. ఒక ఆయన రిటైర్మెంట్కి ముందున్నారు, ఇంకో ఆయన యంగ్ డైనమిక్ పర్సన్. ఇద్దరు కూడా చాలా అనుభవజ్ఞులు. 6,000 గంటలు ప్రయాణం చేసిన వాళ్ళ మీద ఇప్పుడు చనిపోయిన వాళ్ళ మీద నెట్టేస్తున్నారు ఆ కేసుని. ఎంత దౌర్భాగ్యం. అంతేకాదు, ఈరోజు సుమారు 1800 ఫ్లైట్స్ ఆగిపోవటం. ఇది ప్రపంచం ముందే మనకి సిగ్గు, తల దించుకోవాలి. ఎవడరా ఈ పని చేశాడు అని అంటే శ్రీకాకుళం ఎంపీ చేశాడు అంటే మేము చచ్చిపోతున్నాం, భరించలేకపోతున్నాం. ఎక్కడికి వెళ్ళినా పరుగు పోతుంది. ఒక బెంగళూరులో, హైదరాబాద్లో, ఏ ప్రాంతాల్లో మాట్లాడినా మీ వాడంట కదా, అవి మీ జిల్లా వాడంట కదా, మీ జిల్లా వాడే ఎంపీ అఘాయిత్యం చేశాడు, దేశాన్ని నాశనం చేసి పడేశాడు, సర్వనాశనం చేస్తాడని తిడుతున్నారు, అవమానిస్తున్నారు. ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ హెల్డ్ విత్ రామ్మోహన్ నాయుడు. నేనైతే అదే చెప్తా. కేంద్ర ప్రభుత్వం గుత్తాధిపత్యం ఇచ్చి మోనోపాలీ, డియోపాలీ ద్వారా కొంతమంది వ్యక్తులకే ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వం తప్పైతే, ఒక సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నీవు రివ్యూ చేయవా? ఎస్, ఫ్లైట్స్ 1800 ఫ్లైట్లు ఆగాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది? డీజీసీఏ ఒక టైం లైన్ ఇచ్చింది. ఆ టైం లైన్లో భాగంగా పైలట్ ఆఫీసర్స్కి చాలా ఇబ్బంది ఉంది. నిజమే, తప్పే ఉంది. డీజీసీఏ ఇచ్చినటువంటి ఆర్డర్ని మళ్ళీ వెనక్కి తీసేస్తారా? మళ్ళీ అమెండ్మెంట్ చేసేస్తారా? రీఅమెండ్మెంట్ అంటే మీ ఆర్డర్కి మీకే విలువ లేదా? నీ మినిస్ట్రీలోనే నువ్వు నీ ద్వారా వచ్చినటువంటి ఆర్డర్ అది నువ్వు వెనక్కి తీసుకున్నావు. ఏ ఆర్డర్ వెనక్కి తీసుకున్నావు? 140 కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని చంపేశావు, పరువు తీసేసి వెనక్కి తీసుకున్నావు. తీసి నిన్న పార్లమెంట్లో మాట్లాడతాడు. ఆ కంపెనీ మధ్య ఉన్న ఇంటర్నల్ రోస్టింగ్ అంట, క్రూ రోస్టింగ్, మనకు సంబంధం లేదంట. అది పార్లమెంట్లో చెప్తున్నాడు. ఎవడో చప్పట్లు కొట్టేస్తున్నాడు. ఏంటో మీకు అర్థమైంది? ఏమర్థమైంది? అది ఇంటర్నల్ రోస్టింగ్. సంబంధం లేదా? సివిల్ ఏవియేషన్ మినిస్టర్కి సంబంధం లేదా?